ప్రజలంతా కలిసికట్టుగా సిద్ధం సభను విజయవంతం చేసేందుకు ముందుకు రావాలని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు. మార్చి 3వ తేదీన ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా తరపున జరిగే సిద్ధం సభను ఉద్దేశించి తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ టీడీపీ, జనసేన, ఇతర పార్టీల నాయకులు సిద్ధం సభకు వస్తున్న జనసంద్రాన్ని చూసి ఓటమి ఖాయమని, కూటమి ఎత్తరని ఎద్దేవా చేశారు. నియోజకవర్గం పరిధిలోని ప్రజలంతా సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈరోజు మరి సిద్ధం సభకి మనం ఎలా సంసిద్ధంగా ఉండాలి, ఎలా సిద్ధంగా మనం అందరం కలిసికట్టుగా వెళ్ళాలి అని చెప్పి మరి ఈరోజు గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే మరి రమేష్ అన్న ఇక్కడ అబ్జర్వర్గా వేయడం జరిగింది. ఆధ్వర్యంలో జరుగుతుంది. మొదటి మరి అందరం కలిసి దిశానిర్దేశం, మనం అందరం కలిసికట్టుగా ఎలా వెళ్ళాలి, ఎలాగా మనం సిద్ధం ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలి అని చెప్పి మీరు చూసుకుంటే దాదాపుగా 3 చోట్ల కూడా సిద్ధం ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగింది. దాదాపుగా 14 లక్షల మంది మరి జనాభా రావడం జరిగింది. దాంతోనే అర్థమవుతుంది రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎలా సైన్యం ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఎప్పుడూ లేనట్టుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, లేకపోతే మన విభజన జరిగిన తర్వాత కూడా ఇలాంటి సభలు ఎప్పుడు జరగలేదు అని చెప్పి దేశం మొత్తం చర్చించుకుంటుంది. ఎక్కడ నలుమూల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆ ప్రజా ఆదరణ ఉంది, అసలు అంతమందిలో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రణాళికలు, మనం ఎలా వెళ్ళాలి, మనం ఎలా సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే ఎంతోమంది పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళ భయం ఏంటి అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2024లో మళ్ళీ సీఎం అవుతారు అని చెప్పి మళ్ళీ భూస్థాపితం అయిపోయింది మా పార్టీలు, లేకపోతే అసలు మనం కనిపించమని చెప్పి వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. కాబట్టే వాళ్ళందరూ పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. నేను సింగిల్గానే వస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి ప్రజల ఆదరణ ఎలా ఉంది అనంటే ఆయన మాట్లాడే ప్రతి మాటకి కూడా ప్రజలు అంత చక్కగా స్పందిస్తున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని చూసుకున్నారు. కాబట్టే ఈరోజు ఆయనతో పాటు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు కూడా ఆయన వెంటంటే ఉంటున్నారు. మనమందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇద్దాము. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మనవంతు మనం ఏం చేయగలము అంటే సిద్ధం సభకి ప్రతి ఒక్కళ్ళు కూడా సంసిద్ధంగా ఉండి గుంటూరు తూర్పు నుంచి బయలుదేరి అందరం కలిసికట్టుగా వెళ్దాము. ప్రతి ఒక్కటి కూడా మా పార్టీ కానీ, మేము కానీ మీ అందరూ వెంటే ఉంటాము, మేము తోడే ఉంటాము. ఏదైనా కూడా మీతో పాటే మేము కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేద్దాం. మరి అవకాశం ఇచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం సంబంధించి అబ్జర్వర్గా మిట్టపల్లి రమేష్ గారు నియమించడం హర్షం వ్యక్తం చేస్తూ, మన ముఖ్యమంత్రి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి మన ముఖ్యమంత్రి గారు సిద్ధం సభ అనేది మేదరమెట్లో జరగబోతుంది. దానికి సంబంధించి గుంటూరు నియోజకవర్గంలో ప్రణాళిక రూపొందించుకొని రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనం అందరం కలిసి మరి సిద్ధం సభకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి ఆశయాలు ఒక్కటే. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారో దానికన్నా మిన్నగా ప్రయత్నాలు చేస్తూ మరి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు, ఒక మార్పు కావాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తూ రాబోయే తరానికి పునాదులు వేస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి గారికి నా అభినందన తెలియజేస్తూ, అందుకనే ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని మరి ముఖ్యమంత్రి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి రాబోయే కాలంలో ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి మరి మనకు దొరకడం అనేది చాలా చాలా ఆనందం. ఎందుకంటే ఆయన ప్రయత్నం ఏ ప్రయత్నం ఎక్కడ లోటు లేకుండా మరి పేద ప్రజలకు సంబంధించి కానివ్వండి, మరి అన్ని వర్గాలకు సంబంధించి కానివ్వండి, కులాలకు మతాలకు అందరికీ మరి న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఆయనకు అండగా ఉండవలసిందిగా కోరుకుంటూ, రేపు జరగబోయే 3వ తారీఖున సిద్ధం సభకు అందరూ ప్రతి ఒక్కరు తల్లి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం.